ఇసుకలో నడిస్తే చుక్కలు కనిపిస్తాయి. హాయ్ హలో గైస్, వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఊరు రేవులో ఉన్న ఇసుక దెబ్బలు చూడడానికి అయితే వచ్చేసి ఆ ఇసుక దెబ్బల మధ్యలో అయితే ఉన్నాను. ఇటు చూసిన కిలోమీటర్ అంత దూరం చూడండి. చుట్టుపక్కల ఎక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా లేవు. అలాని చెప్పి ఎండలో తలదాచుకోవడానికి నీడ కూడా ఉండదు. ఇక్కడ అక్కడక్కడ ఈ రెల్లుగడ్డి దుబ్బులే ఉంటాయి. ఎటు చూసినా ఎవరు కనిపించరు. ఈ ఎడారి ప్రాంతం లాగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా జరిగినా సరే ఎవరికి తెలియని కూడా తెలియదు. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అయితే మేము ఒంటరిగా అయితే వెళ్ళాం. ఎవరో ఒకట తోడు ఉంటేనే వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ అడవి పందులు, కొండ చిలువలు, అలాగే విషపూరితమైన పాములు అనేది ఆ రెల్లుగడ్డి దుబ్బుల్లో ఉంటాయి. ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మంచినీళ్ళు అయితే తీసుకుని వెళ్ళాలి. అక్కడ తాగడానికి మంచినీళ్ళు ఉంటాయని నమ్మి వెళ్తే మోసపోతాం. రేవులో నీళ్లు ఉంటాయిలే అని చెప్పి మనం వెళ్తే ఆ నీళ్లు ఎప్పుడు తీయగా ఉంటాయో తెలియదు, ఎప్పుడు ఉప్పుగా మారుతాయో తెలియదు. అందుకే అంటారేమో పర్సనాలిటీ చూసి ఏది డిసైడ్ చేయకూడదు అని. మనం టైం బాగాక ఉప్పు నీళ్లు ఉన్నప్పుడు వెళ్ళామనుకో తాగడానికి నీళ్లు కూడా దొరకవు. ఆ ఎడారిలో మనం వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి రెల్లుగడ్డి దుబ్బుల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటు నుంచి ఏమొస్తాయో కూడా తెలియదు. మనం చాలా అలర్ట్ గా ఉండాలి. ఈ ఇసుక దెబ్బలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి, కానీ మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి. ఈ ఇసుకలో అలా నడుచుకుంటూ వెళ్తాగా మధ్య మధ్యలో నీళ్లున్నాయి. ఆ నీళ్ల దగ్గర చూడండి ఈ చేప పిల్లలు ఎలా ఆడుకుంటూ ఉన్నాయి. అలా టైం పాస్ చేస్తూ ఈ ఇసుక దెబ్బలు మొత్తం తిరిగి ఇంటికి అయితే వచ్చి రెండో రోజు బాడీ పెయిన్స్ అయితే మామూలుగా ఉంది. ప్రకృతి చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది, కానీ ప్రభావం చూడడానికి కూడా అంతే దారుణంగా కనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఈ ప్రకృతి అంటే ఇష్టం? ఇంకింతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.